लेके और आपसे डिस्कस करेंगे। గౌరవ సభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించి గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా మా దగ్గర 2009లో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా దగ్గర ఎంపీగా పోటీ చేసినప్పుడు నా సొంత మండలంలో అధ్యక్ష చిన్నచింతకొండ మండలంలో 2009లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశామని ఆ రోజు ప్రామిస్ చేసింది అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాలుగా మా దగ్గర జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలో అధ్యక్ష ఎక్కడ కూడా ఒక దగ్గర డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. అదేవిధంగా వైద్యానికి సంబంధించి మా దగ్గర ఒక్క దగ్గర కూడా మెరుగైన వైద్యశాల లేదు. దానికి సంబంధించి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత హెల్త్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, గత ప్రభుత్వం ఎన్నికల ముందు అడావిడిగా ఒక ప్రొసీడింగ్ తీసుకొచ్చేసి 100 బెడ్ హాస్పిటల్ అని చెప్పేసి ఏదో శంకుస్థాపన చేసిరు అధ్యక్ష. కానీ దానికి సంబంధించిన పూర్తి అనుమతులు లభించలేదు. మీ ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మా దగ్గర ముఖ్యంగా ఒక డిగ్రీ కాలేజు తక్షణమే అవసరం ఉంది. అదేవిధంగా హెల్త్కు సంబంధించి ఒక 100 బెడ్ హాస్పిటల్ దేవరకద్ర హెడ్ క్వార్టర్లో, అదేవిధంగా ఒక 50 బెడ్ హాస్పిటల్ కొత్తకోట, ఎందుకంటే కొత్తకోట చాలా పెద్ద పట్టణం అధ్యక్ష, అది ఒక మున్సిపాలిటీ కేంద్రము. అక్కడ కూడా ఒక 50 బెడ్ హాస్పిటల్ను తక్షణమే అన్ని అనుమతులతో శాంక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. 2009లో అనౌన్స్ చేసిన కాలం ఎందుకు రాలేదు, దానికి సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి వారు నా శాఖ మంత్రి గారు కాబట్టి వారికి చెప్పడం చెప్తుంది. ఇంకోటి ఈ హాస్పిటల్ విషయంలో కూడా 100 బెడ్ హాస్పిటల్ విషయం కానీ కొత్తకోటలో 50 బెడ్ హాస్పిటల్ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా చర్యలు చేపడతాం. గౌరవ పల్లా రాజేశ్వర రెడ్డి గారు.